పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ మండిపడ్డారు. అచ్యుతపురంలో ఫార్మా ప్రమాదంలో 18 మంది చనిపోయి మరికొంతమంది ఆసుపత్రి పాలైతే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గ్రామ సభలో తిరుగుతున్నారు కానీ బాధిత కుటుంబాలతో ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు. ఎస్ఎన్టీ అనుకుంటా ఫార్మా కంపెనీలో ఘోరంగా చనిపోయిన 18 కుటుంబాలని, అలాగే 36 కుటుంబాలు గాయపడితే విశాఖపట్నం మెడికోర్ హాస్పిటల్ విజిట్ చేసాం, కేజీహెచ్ విజిట్ చేసాం. స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న ఫార్మా చాలా దూరం అయినప్పటికీ అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చాం. ఏడి పవన్ కళ్యాణ్? నేను మీకు అన్నగా ఉంటానన్నాడే. ఈ ఎన్వైరన్మెంట్ మినిస్టరే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా. 48 గంటలు అయినప్పటికీ ఎక్కడో గ్రామ పంచాయతీలో మీటింగులు పెట్టుకోవడం బట్టి. రెండో విషయం, ఈరోజు మరలా పరవాడలో ఇంకొక విషయం. 2 years బ్యాక్ కెమికల్, ఇలాగ ఎన్ని వందల ప్రాణాలను వీరు చంపుతారు. దీనికి ప్రికాషన్ ఉండొద్దా? తగిన చర్యలు ఉండొద్దా? ఏదో చనిపోతే ₹1,00,000 5 లక్షలు ఇవ్వడం, ఏదో ₹1,00,000 అనౌన్స్ చేశాడు. అది కాదు. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ గురించి లాస్ట్ వీక్ ఏ విధంగా పిల్లేశానో ఇప్పుడు పిల్లేసి మీ కొరకు ఫైట్ చేస్తాను. ఈ చనిపోయిన కుటుంబానికి మినిమం ₹10 కోట్ల, గాయపడిన వాళ్ళకి ₹5 కోట్ల. అంతేకాకుండా ఇలాంటి దుర్ఘటనలు, హార్ట్ బ్రేకింగ్ ఘటనలు, ఇలా బర్న్ అయిపోవడం ఏంటి మనుషులు? ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత నాది. ప్రార్థించండి కుటుంబాల కొరకు. నేను అర్జెంట్ పని మీద మళ్ళా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. మీడియా మిత్రులారా, ఈ కుటుంబం కొరకు మనం సపోర్ట్ చేద్దాం. ఇలాంటి ఘటనలు జరగకూడదు అంటే మీడియా సపోర్ట్ ఉండాలి. దీన్ని బ్రాడ్కాస్ట్ చేయండి.